అందరికీ శుభోదయం అండి. ఉదయకాల సమయం దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్యమును మనం గమనించినట్లయితే ఈ మాట సమూయేలు గారు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పటికి ఫిలిష్తీయుల చేతిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దేవుని ప్రజలైనటువంటి వారు శత్రువుల చేతిలో ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారంటే, వీరు దేవుని ఎడల వారి హృదయాలు లేవండి. వారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి కారణము చేత ఫిలిష్తీయులు అనేటువంటి శత్రువుల చేతిలో వారు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ సందర్భంలో సమూయేలు గారు మీ హృదయములను దేవుని వైపుకు త్రిప్పండి అని చదవబడినటువంటి వచనంలో మాట్లాడుతున్నారు. మీ హృదయములను వైపుకు త్రిప్పి ఆయన సేవించండి అని చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సమూయేలు గారి యొక్క మాటకు లోబడి మా కోసం మా పక్షంగా మీరు కూడా ప్రార్థన చేయండి అని సమూయేలు గారిని వేడుకోవటం జరిగింది. వీరు సమూయేలు గారు కలిసి ఎప్పుడైతే ప్రార్థన చేశారో దేవుడు ఆ ప్రార్థన అంగీకరించారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలందరి తరపున సమూయేలు గారు ఒక బలిని అర్పించి అప్పుడు ప్రార్థించగా దేవుడు ఆ ప్రార్థన విన్నారు. విని అప్పటి వరకు ఫిలిష్తీయుల చేతిలో చాలా సమస్యలు ఎదుర్కొన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే వారి హృదయములో దేవుని వైపుకు త్రిప్పి ఆయనను సేవించారో, జాలి కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ప్రార్థనలు విని సమాధానం దయచేసే దేవుడు కనుక వారి పక్షంగా సహాయం చేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే వీళ్ళు దేవుణ్ణి సేవిస్తున్నారో అప్పుడే ఈ ఫిలిష్తీయులు మరలా యుద్ధం చేయడానికి ఇశ్రాయేలు ప్రజల మీదకి రాగా ఆ యుద్ధములో దేవుడే ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఉండి సహాయం చేసి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విన్నటువంటి మాటలను మనం గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఎప్పుడైతే వారి హృదయములను దేవుని వైపుకు త్రిప్పి ఆయన సేవించటం ప్రారంభించారో, ఏ శత్రువుల చేతిలో వారు బాధింపబడ్డారో ఆ శత్రువుల మీద వారు విజయం పొందారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఏ శోధనలు, ఏ శ్రమలు, ఏ సాతానుడు నీ పైన చెలరేగాలని ప్రయత్నం చేస్తున్నాడో, నిన్ను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నాడో, దేవుని వైపు నీ హృదయము తిప్పి ఆయనను సేవించినట్లయితే ప్రతి శోధన మీద, ప్రతి అపవాది యొక్క శక్తుల మీద నీ విజయం సాధిస్తావని దేవుని వాక్యం మాట్లాడుతోంది. దేవుని వైపు మన హృదయంలో త్రిప్పగలిగిన మనస్సులు మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉన్నారయ్యా. వారి పనులకు తోడుగా ఉండండి. ఉద్యోగములు చేస్తున్న బిడ్డలు వారి ఉద్యోగాలకు తోడుగా ఉండండి. వ్యాపారములు చేస్తున్న బిడ్డలు వారి వ్యాపారములకు తోడుగా ఉండండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. అలాగనే విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలకు చక్కటి ఆరోగ్యాలు దయచేసి మీ కాపుదల వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్న సమస్యల నుంచి విడిపించి ఈ రోజంతా నీ బిడ్డలు సంతోషంగా ఉండేలాగున మీ చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.